వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ పార్క్ లో ఉన్నటువంటి జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం వైఎస్ఆర్సీపీ ఆదోని పట్టణ అధ్యక్షుడు బి దేవ మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆయన భారతదేశం కోసం అనేక ఉద్యమాలు చేస్తూ ఉప్పు సత్యాగ్రహం, అహింస వంటి శాంతి మార్గాల ద్వారా స్వాతంత్ర్యం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ ఆఫ్ ఫైర్స్, టౌన్ సెక్రటరీ తాయన్న, గంగాధర్, గాజుల నాగరాజు, ఎస్సీసీఎల్ అధ్యక్షులు పాల్గొన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మన వైఎస్ఆర్సీపీ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఆయన భారతదేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఉప్పు సత్యాగ్రహంతో పాటు అనేక ఉద్యమాలు చేసి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. ఆయన ఆ రోజు ఆ శ్రమ వల్లే ఈరోజు దేశ యూత్ అంతా కూడా, యూత్ అయితేనేమి అన్ని వర్గాల వారు ఈరోజు స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నారంటే మహాత్మా గాంధీ ఆయన కృషి ఎనలేనిదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే భావితరాలకు స్ఫూర్తిదాయకము మహాత్మా గాంధీ. అహింస మార్గంలో ఆయన వెళ్ళి హింసను వదిలేసి అహింస మార్గం ద్వారా ఈరోజు స్వాతంత్రం తీసుకొని వచ్చి మనందరికీ బాసరి కలిగించిన మహా గొప్ప వ్యక్తి మన మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీతో పాటు చాలామంది ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ త్యాగఫలమే. ఆయనతో పాటు మన మహాత్మా గాంధీ చేసినటువంటి సేవలన్నీ కూడా ఎనలేనివి. ఆయన్ని భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఈరోజు మనమందరం కూడా స్మరించుకుంటూ ఆయన జయంతి సందర్భంగా ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది.